భాగమే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచన భాగం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్దామా? అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎక్కడున్నాడు యేసుప్రభు? ఎక్కడున్నాడు? ఎక్కడండి? చెప్పాలి అందరూ. ఎక్కడ? ఈరోజు మన అంశం కూడా ఏంటది? అంశం కూడా ఏంటి? తలుపు. ఈరోజు మన అంశం ఏంటి? దీని గురించి ఎప్పుడు రేపు మధ్యాహ్నం సాయంత్రం కూడా చెప్పుకుంటాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచన భాగంలో ప్రభు అంటే నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటే ఏంటి? మన ఇంటి గుమ్మం దగ్గర, మన ఇంటి తలుపుల దగ్గర ఆయన నిలబడి తడుతున్నాడా? దాని అర్థం అదేనా? ఇంకేమన్నాడు ఆయన? ఎవడైనను అంటే ఆయన ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అంటే ఏంటి? తలుపు దగ్గర ఉండి ఆయన పిలుస్తున్నాడు. అంతేనా? అంటే కానీ తలుపు కొడుతున్నాడు కాదు కదా, పిలుస్తున్నాడు. తలుపు యొక్క నిలబడి ఆయన పిలుస్తున్నాడు అన్నమాట. అంటే ఎవడైనాను నా స్వరం విని ఎడల అంటే ఎవడైనాను నా స్వరము వినిన ఎడల అని యేసు ప్రభు ఈ వాక్యంలో అంటున్నాడంటే అర్థం ఏంటి? కొందరికి వినబడుతుంది, కొందరికి వినబడదు. ఎవడైనా వినిన ఎడల, సో విన్న వెంటనే తలుపు తీస్తారా అంటే చెప్పరు. కొంతమంది తీయచ్చు, కొంతమంది తీయకపోరు. ఇది కేవలం ఒక ఆప్షన్ మాత్రమే తప్ప కంపల్సరీగా దేవుడు తలుపులు తన్నుకొని లోపలికి వచ్చేస్తున్నాడు రాయలేదే. నేను తలుపు మీద నిలబడ్డాను కబడ్డా నువ్వు తలుపు తీయాల్సిందే అని ప్రభు అనటం లేదే. ప్రతి ఒక్కడు నా మాట నా స్వరం వింటాడు, వాడు తలుపు తీయాల్సిందే అని కూడా అనటం లేదు ప్రభు. నేను తలుపు యొద్ద నిలబడి పిలుస్తున్నాను, ఎవడైనా నా స్వరం విని తీసినలా అంటే ఇట్స్ కంప్లీట్ చాయిస్, ఆప్షన్. కొంతమంది యేసు ప్రభు వారి తలుపు యొద్ద నిలబడి పిలిస్తే కొంతమంది తీయచ్చు, కొంతమంది తీయకపోవచ్చు. కొంతమందికి వినబడచ్చు, కొంతమందికి వినకపోవచ్చు. ఒకవేళ నీవు కనుక విని తలుపు తీస్తే ఏం జరుగుతుందంటే నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయదము. అంతేనా? అంటే ప్రభు లోపలికి వచ్చేది భోజనానిక? ప్రభు లోపలికి వచ్చేది భోజనానిక? నీ తలుపు తట్టేవాడు నీ భోజనం కోరుకుంటున్నాడు, లేకపోతే నీ భోజనం తెచ్చాడేమో, లేకపోతే ఇద్దరు కలిసి భోజనం పార్సల్ పట్టుకోచేయడేమో. ఇద్దరు కలిసి భోజనం చేస్తాం అంటే భోజనం చేస్తామంటే భోజనం ఎప్పుడు పడితే చేస్తామా? ఏమండి? ఎప్పుడు పడితే భోజనం చేస్తామా? ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి భోజనం చేస్తాం. నేను రాత్రి రింగంట లేకపోతే నీకు భోజనం తెచ్చిన తినమని తింటావా? తింటారండి ఎవరన్నా? నేను ఉరేసుగా తింటారా? రాత్రి 2 గంటలకు మిమ్మల్ని లేకపోతే మీకోసం స్పెషల్ బిర్యానీ చేసి తీసుకొచ్చి తింటారా? రాత్రి ఏం తింటావా సార్? అంతే కదమ్మా. అంటే దేవుడు అంటే ఈ మాట మనకు చాలా బాగా అర్థమవ్వాలి. భోజనం అనే మాట మనం పరిశీలిస్తే కనుక అది అన్ని వేళలా కాదు, కొన్ని వేళలా. ఇట్స్ అపాయింటెడ్ టైం అన్నమాట. అంటే ఒక నిర్దేశించబడిన సమయంలో అని అర్థం. అంటే ఒక నిర్దేశించబడిన సమయమందు ప్రభువైన యేసుక్రీస్తు తలుపు అనబడే నీ హృదయం దగ్గరకు వచ్చి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు నీవు గనక ఆయన స్వరాన్ని వినగలిగితే, నీ తలుపు తెరిచి అనగా నీ హృదయంలో గనక ఆయన ఆహ్వానించగలిగితే నీకు ఆశీర్వాదము. ఇన్ అపాయింటెడ్ టైం, సమయం, సందర్భం. అంటే ప్రతిరోజు ప్రతిసారి ఉండవు. ఆ సమయం ఆ గడియ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్న చాలా మందికి ఒకవేళ ఒక పేపర్ ఇచ్చి దేవుడు నువ్వేం అడగాలనుకుంటున్నావు అని చెప్పి నీకేం కావాలని అని రాయి అంటే అందరూ ఏదో ఒకటి రాస్తారు. నా కష్టాలు పోవాలని, నా అనారోగ్యాలు పోవాలని, నా అప్పులు పోవాలని, నా భార్య బాగుండాలని, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలని, లేకపోతే మాకు ఇల్లు కావాలని, మాకు ఉద్యోగం కావాలని, లేకపోతే మన బిడ్డ అవ్వాలని, లేకపోతే ఇలా ఏదో ఒకటి. ప్రతి వారికి ఏదో ఉంటుంది కనుక అది ఏదో ఒకటి రాస్తారు. అది నీకు కావాలి.
నాకు కావాలి, నీకు కావాలి, అందరికీ ఏదో ఒకటి కావాలి. మరి అది ఇవ్వడానికి ఆయన నీ దగ్గరికి అన్ని వేళ కాకుండా నిర్దేశించబడిన సమయంలో ఆయన వస్తాడు. వచ్చినప్పుడు నీవు కనుక తెరవగలిగితేనే అది నువ్వు పొందుకోగలుగుతావు అని ప్రభు మాటకి అర్థం అన్నమాట. ఈ మాటని ఎవరితో ఉద్దేశించి రాశాడంటే లవోదిషియా అనే సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నాడు. ఎందుకని వారిని ఉద్దేశించి ఈ మాట పలికాడు ప్రభు అంటే, వారు దేవుడు ఉన్నట్టే ఉన్నారు కానీ దేవుడు లేరు. వారి హృదయాల్లో దేవుని ఆహ్వానించడం లేదు. వారు చర్చిగా కూడుకుంటున్నారు, చర్చిగా కూర్చుంటున్నారు, చర్చిగా పాటలు పాడుతున్నారు, చర్చిగా వాక్యం చదువుకుంటున్నారు, చర్చిగా ఆరాధన చేస్తున్నారు, ప్రభువుని గుర్తు చేసుకుంటారు, కానీ వాళ్ళ హృదయాల్లో మాత్రం దేవుడు లేరు. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను తలుపు యొద్దుండి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తెరిచిన ఎడల నేను లోపలికి వస్తాను, వాడు నాతో, నేను వాడితో కలిసి మేము భోజనం చేస్తామని ప్రభు అంటున్నాడంటే అర్థం చేసుకోవాలి మాట. హల్లెలూయా. తలుపు అనే అంశం గురించి మనం చెప్పుకుంటున్నాం. 3 విషయాలు చెప్పుకుంటాం, అంటే 3 ప్రసంగాలు ఉన్నాయి దీని గురించి. చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు మనం వినబోయే ప్రసంగం తలుపు. ఆ తలుపు యొక్క అందులో మొదటి భాగాన్ని మనం పరిశీలిస్తే, ఒకవేళ నీ తలుపు దగ్గర దేవుడు ఉన్నాడు, తలుపు తెరిచామనుకో ఏమవుతాడు? తలుపు దగ్గర దేవుడే ఉంటాడు, ఇంకేమైనా ఉంటాడా? తలుపు దగ్గర దేవుడే ఉంటాడు, ఇంకేమైనా ఉంటాడా? తలుపు దగ్గర దేవుడే ఉంటాడా, ఇంక ఎవరైనా ఉంటారా? ఎవరుంటారా? ఎవరుంటారు? అపవాది కూడా ఉంటాడు. నువ్వు అర్థం చేసుకోవాలి ఈ విషయం. నేను తలుపు యొద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే, అక్కడ కేవలం యేసుక్రీస్తు మాత్రమే కాదు, కొన్ని సందర్భాలు యేసుక్రీస్తు అక్కడికి వస్తాడని మాత్రమే కాదు, కానీ అపవాది కూడా వస్తాడు, దుష్టుడు కూడా వస్తాడు, హాని చేసేవాడు కూడా అక్కడికి వస్తుంటాడు. సో నువ్వు ఎవరికి తలుపు తెరుస్తావు? దేవుడికి తలుపు తెరుస్తావా, దుష్టుడికి తలుపు తెరుస్తావా? ఈ ప్రపంచంలో గమనిస్తే ఎక్కువ శాతం మంది దుష్టుడికే తలుపు తెరుస్తున్నారు. యేసుక్రీస్తుకి తలుపు తెరవడం అనేది చాలా తక్కువ. అలా తెరిచేవాడు దీవించబడతాడు, అలా తెరిచేవాడు ఆశీర్వదించబడతాడు. కానీ లోకంలో ఎక్కువ శాతం మనకు తెలియకుండానో మనకు తెలుసో మొత్తానికి మాత్రం అపవాది మన తలుపు యొద్ద నిలబడి, అనగా మన హృదయం దగ్గర నిలబడి అది తడుతుంది, మనం తీస్తున్నాం. అబద్ధమా? ఇది నిజమా? ఇది నిజమే. ఇది కంప్లీట్ గా నిజం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు తలుపు తెరిచావనుకో, ప్రభువు నిలబడ్డాడు, ప్రభువు తడుతున్నాడు, పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమారుడా అని పిలిస్తే నువ్వు వెంటనే కనుక గుర్తుపడి నువ్వు తలుపు తెరవగలిగావనుకో, ప్రభువు లోపలికి వస్తాడు, నిన్ను దీవిస్తాడు. అంటే ఎలా దీవిస్తాడు? నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను పవిత్రపరిచి, నిన్ను ఆశీర్వదించి, నీ కష్టాలు తీసివేసి, నిన్ను క్లీన్ చేసి, నీ పాపాలన్నీ తొలగించి, నిన్ను పవిత్రపరిచి నీతో సహవాసాన్ని బంధాన్ని ఏర్పాటు చేస్తాడు. అది అపవాది కనుక తలుపు మీద నిలబడి తలుపు తట్టుతో నిన్ను పిలుస్తున్నట్లయితే కనుక నువ్వు తెరిస్తే లోపలికి వస్తాడు, నిన్ను నాశనం చేస్తాడు, నిన్ను పాడు చేస్తాడు, నీ శాంతిని పోగొడతాడు, నీ మంచితనాన్ని పోగొడతాడు, నిన్ను అపవిత్రపరుస్తాడు, నిన్ను చండాలమైన వ్యక్తి చేస్తాడు, నిన్ను రోజు రోజుకి దిగజారిపోయేటట్టు చేస్తాడు అపవాది. సో ప్రభు అంటే, నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవరైనాను నా స్వరము విని ఎడలా. అంటే యేసు ప్రభు నిజంగా మన హృదయం దగ్గరికి ఎలా వస్తాడు అంటే వాక్యం. ఎలా వస్తాడు? వాక్యం రూపంలో వస్తాడు. అంటే మనం వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం ఎక్కడికి వస్తుంది? మన హృదయం దగ్గరికి వస్తాడు. నువ్వు తెరిస్తే లోపల, నువ్వు తెరవకపోతే లోపడతాడు. చాలా మంది వింటున్నట్టే ఉంటారు కానీ వినరు. చాలా మంది వింటున్నట్టు ఉంటారు కానీ వినకుండా ఏవో ఆలోచన చేస్తూ ఉంటారు. చాలా మంది హృదయంలోకి దేవుని అనగా తన వాక్యాన్ని లోపలికి ప్రవేశించేటట్లు వారి హృదయాలు తెరవరు. అపవాదికి తెలుస్తూ ఉంటారు, అపవాదికి దుష్టుడికి వారు తెలుస్తూ ఉంటారు. దేవుడు చెప్తున్నాడు వాక్యములో, కొరింథీ రాసిన పత్రికలో, నీ హృదయమేనా దేవాలయం. ఇప్పుడు దేవాలయం దేవుడి స్థలము యెరూషలేములో ఉండే, ఆ యెరూషలేములో ఉండే మందిరం కాదు, కానీ ఈరోజు మనుషుల హృదయాల్లో నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డల హృదయమే నా దేవాలయము, అందులో నేను ఆత్మస్వరూపుడిగా ఉండాలనుకుంటున్నాను. అంటే దేవుడు వాక్య రూపంలోను పరిశుద్ధాత్మ రూపంలోను మనలోకైనా రావాలని ఆశపడుతున్నట్లుగా ఈ వాక్యం తెలియచేస్తుంది.
ఈరోజు మనం ప్రశ్న వేసుకున్నాం. నీ హృదయం అనే తలుపు యొద్ద నిలబడి పరిశుద్ధాత్మ దేవుడు అనగా దేవుని వాక్యము లోపలికి రావాలని నిన్ను పిలుస్తూ ఉండగా నీవు వింటున్నావా? నీవు ఆలకిస్తున్నావా? నువ్వు విని వెంటనే తలుపు తీస్తున్నావా? లేకుండా అలా మౌనంగా ఉండిపోతున్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. మనం జీవించే జీవితాన్ని నిర్దేశించేది మన హృదయంలో ఏముందో అని. మనలో పాపాత్ముడు, దుష్టుడు, అపవాది మనలో ఉంటే మనం రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటాం. అదే దేవుడు మనలో ఉంటే మనం రోజు రోజుకి ఎదుగుతూ ఉంటాం. ఈ వ్యత్యాసాన్ని మనం ఎప్పుడు కూడా గమనించుకోవాలని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవరైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల, తలుపు తీయాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు మనము మరో వచన భాగం ద్వారా ఒకవేళ నువ్వు దుష్టుడికి తలుపు తీస్తావా, దేవుడికి తలుపు తీస్తావా అనే విషయం గురించి మనం చెప్తున్నాం. దానికి సంబంధించిన వచన భాగాన్ని చదువుకుందాం ఒకసారి. మనం ఆదికాండం, మనందరికీ బాగా తెలిసిన వచన భాగమే ఆదికాండము. మీరందరూ బైబిల్ చూడాలి, బైబిల్ తెరవాలి. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచన భాగం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి ఈ వర్షం కనుక చదివితే అక్కడ వాకిట అనే పదం చూసారా? ఆ వాకిట అనే పదం దగ్గర డోర్ అని రాస్తారు, తలుపు రాస్తారు. The sin, the Satan, the evil is resting at the door. నీ తలుపు దగ్గర నిలబడి అదేం చేస్తుంది? ఏ ప్లీజ్, నేను లోపలికి రావాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇవ్వా అంటుందంట. ప్లీజ్. వాకిట పాపము పొంచుండును, నీ ఎడల దానికి వాంఛ, నీ మీద దానికి ఎంతో వాంఛ కలిగింది. వాంఛ అంటే ఏంటి? వాంఛ అంటే ఏంటి అర్థం? కోరిక. కోరిక అంటే సరిపోదు. ఎలా చెప్పాలి, ఎలా చెప్తే అర్థమవుతుందంటే చెప్తాను. పెళ్లి చూపులకు వెళ్ళావు, ఒక అమ్మాయిని చూసావు, చాలా బాగుంది, సంబంధం అంతా సెట్ అయిపోయావు. ఎలా ఉంటావు నువ్వు? ఎప్పుడు పెళ్ళి అయిపోతున్నా బాబా, నువ్వు పెళ్ళి అయిపోవరకు పెళ్ళావు, ఎప్పుడు పెళ్ళి అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నావు, చూసావా? దాన్నే వాంఛ అంటారు. దాన్నే వాంఛ అంటే నీ లోపలికి వెళ్ళి ఆ కోరిక నీలో పెట్టి నిన్ను పూర్తిగా ఆవరించుకొని నీ కన్నులను, నీ మనస్సుని, నీ హృదయాన్ని, నీ చేతులను, నీ కాళ్లను, నీ తలంపులను, నీ ఊహలను, నీవు నడిచే మార్గాన్ని, నువ్వు చెప్పే పదాన్ని, నువ్వు ఆలోచించే విధానాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకుంటుంది. వాంఛ అని అర్థం. కంప్లీట్ కంట్రోల్ తీసుకుంటుంది అనమాట. కంప్లీట్ కంట్రోల్. నేను చాలా మంది చూశాను, పెళ్లి సెట్ అయిన వాళ్ళు చూశాను. మొన్న మధ్య ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన, వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం సెట్ అయింది. ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ నవంబర్లో, జనవరిలో సంథింగ్ సంబంధం సెట్ అయింది. నవంబర్ సంబంధం సెట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చక్కగా అబ్బాయి దగ్గరికి వెళ్ళారు, అమ్మాయిని చూసుకున్నారు, తర్వాత అమ్మాయిని చూడడానికి వచ్చారు, చూసుకున్నారు. అంతా అయిపోయింది, మాటలు అయిపోయాయి, కట్న కానుకలన్నీ మాట్లాడుకున్నారు. అంత అయిపోయిన తర్వాత పెళ్లి పెట్టుకుందాం అనుకున్నారు. రేపు ఏప్రిల్ మే నెలలో పెళ్లి పెట్టేసుకుందాం అనుకున్నారు. లాస్ట్ నవంబర్లో పెట్టుకున్నారు. అమ్మాయికి అబ్బాయి వచ్చింది, అబ్బాయికి అమ్మాయిని వచ్చాడు, అంతా ఓకే అయిపోయింది. ఏప్రిల్లో పెళ్లి. ఆయన ఒక కాలేజీలో పనిచేస్తారు, వాళ్ళ అమ్మాయికి ఏప్రిల్ నెలలో పెళ్లి పెడదాం అనుకున్నారు. అంతా ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత మార్చి నెలలోని కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ వచ్చింది. ఏప్రిల్ నెలలో లాక్డౌన్ కదా,
ఏం చేద్దాం అంటే ఫస్ట్ అన్నారు డిసెంబర్లో పెట్టుకుందాం మళ్ళీ పెళ్ళి, ఎందుకంటే పెళ్లి చేసుకున్నా మాస్క్ వేసి ఫోటో తీసుకోవాలా, ఎవరు పడతారు ఎవరు రాడు, చుట్టాలు ఎవరు రారు, సో డిసెంబర్ పెళ్లి పెట్టుకుందామని అన్నారు. అందరూ ఓకే అయిపోయారు. కానీ ఒక నెల రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఏమన్నారంటే లేదు 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 నేను నెలలో పెళ్ళి చేశాను. ఎందుకన్నా అడిగి ఏంటి సార్ అంటే ఎందుకు సార్ 23-30 పెళ్ళి చేసుకున్న అంతా ఓకే అయింది కదంటే లేదండి మా అమ్మాయి రోజు ఫోన్ల మీదే ఫోన్లు, రోజు ఫోన్లే, ఉదయం రాత్రి పగలే ఫోన్లే. ఈ ఫోన్ల వల్ల ఏ సమస్యలు వస్తాయో ఏ గోడ వస్తాయో భయం వేస్తుంది, ఎందుకు వచ్చింది బాధ, చేద్దాం రమ్మతో ఒప్పందం చేద్దాం. ఎందుకంటే మరీ విధి విప్పది ఏమవుద్ది, ఏదో ఒక సమస్య వస్తుంది. పొరపాటు మా అమ్మాయి అబ్బాయి ఏమైనా అందనుకోండి, ఆ అబ్బాయి ఫీల్ అయ్యి అనుకోండి, వద్దని అనుకోండి, మరి మొదటికి వస్తుంది కదా అంతనా. అతి చదువు అనంతరానికి దాన్ని తీస్తే కనుక పిల్లలు మనం ఆపగలం. వాళ్ళని స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్నాయి, వాట్సాప్ చేతిలో ఉంది. వాట్సాప్ కూడా బ్యాన్ చేస్తే బాగుంది, దరిద్రం ఎదురు వెళ్తుంది. కానీ అంటే జనరేషన్ ఎలా ఉంది, వాంఛ కోరిక చూసారు ఎలా ఉందో, ఇట్స్ ఇన్సైడ్, ఇట్స్ కే కంప్లీట్ కంట్రోల్. నిద్రపో, తిండి తినవు, సరిగ్గా మాట్లాడవు, వాంఛ. దానికి నీ మీద ఎవరికండి కలిగింది, అపవాదికి, పాపానికి వాంఛ కలిగింది నీ మీద. అది ఎంతగా అంటే ఒక రకంగా చెప్పాలంటే నేను హిప్నటైజ్ చేస్తుంది, పూర్తిగా నేను కంట్రోల్లో తీసుకుని హిప్నటైజ్ చేసి తన వైపు తిప్పుకుంటుంది అనమాట. దాన్ని దేవుడు చెప్తున్నాడు, నీ ఎడల దానికి వాంఛ కలుగు, నీవు దానిని ఏలదు. అది నేను ఏలదు, అది నేను వెళ్ళట్లేదు. ఏలడం అంటే ఏంటి, రూల్ అంతేనా, నేను నడిపిస్తుంది అన్నమాట అర్థం. అంటే ఏంటి, నీవు దానిని ఏలదు అంటే ఏంటి, నిన్ను పూర్తుంది, నీ లోపలికి వస్తుంది, నిన్ను పూర్తిగా ఆవరించేస్తుంది, నీ లోపలికి వచ్చేస్తుంది. నీ లోపలికి రాగానే నువ్వేంటంటే ఇక నువ్వు అది చెప్పినట్టు వింటావు అన్నమాట. ఇంకా అది చెప్పినట్లు నువ్వు చేస్తూ ఉంటావు. ఎలాగండి, నాకు ఈ మాట అర్థం అవ్వలేదు, అది మనలోకి వచ్చి మనల్ని నడిపిస్తుంది కానీ మనం దాన్ని నడిపించడం ఏంటబ్బా అని అనుకుంటున్నాం. జాగ్రత్తగా ఈ మాట. ఒక చిన్న పురుగు ఉంది, ఇంతలా ఉంది పురుగు, దాని గుండెలా ఉంది, 2 కొమ్ముడులా ఉంది, పురుగు ఎంత ఉంది, బ్లాక్గా ఉంది. ఆ పురుగు తీసుకుని జేబులో వేసుకున్నాను. ఆ పురుగు తీసుకుని నేను జేబులో వేసుకున్నాను. నేను స్టడీగా నిలబడతానా నిలబడినా, చెప్పండి అన్న, స్టడీగా నిలబడతా నిలబడినా. ఎందుకని అంటున్నాను, ఎందుకని అది నా లోపల గుచ్చుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఎలా యాక్ట్ చేస్తున్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో, నా చెయ్యలా ఊగుతుంది, నా భుజనలా ఊగుతుంది, నా కాళ్ళలా కదులుతున్నాయి, నా మొగలా మారిపోయింది, ఇవన్నిటినీ నేను ప్రవర్తిస్తున్నానంటే అది నా లోపల ఉండబట్టే కదా, అంతేనా? అంటే అది చెప్పినట్లుగా నేను యాక్ట్ చేస్తున్నాను. నువ్వు దాన్ని ఏలుతావంటే దాని ఇన్ఫ్లుయెన్స్తో నువ్వు నడుస్తావు, దాని పవర్తో నువ్వు నడుస్తావు, దాని యొక్క ప్రభావంతో నువ్వు మాట్లాడతావు అని ప్రభు అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. సో కయీను అనే వ్యక్తి దగ్గరికి అపవాది వచ్చి తలుపు మీద నిలబడి తలుపుని తడుతున్నాడు. కయీను నా కుమారుడా, ఎందుకు అలా అన్నాడు? ఆ తలుపు దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి అంటే, అందరి తలుపు దగ్గరికి అపవాది వచ్చి నిలబడి నా కుమారుడు కయ్యని పిలిచినట్టు పిలుస్తుందా అంటే కాదు. ఏ వ్యక్తి అయితే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడో, వింటున్నాం ఈ మాట, ఏ వ్యక్తి అయితే దేవుని ఎడల భయభక్తులు కలిగి, దేవుని విశ్వాసం కలిగి, దేవుని యందు ఆ యొక్క రక్షణ జీవితాన్ని కొనసాగించకుండా ఉంటాడో ఆ వ్యక్తి దగ్గరికే ఈ యొక్క అపవాది ఆ హృదయపు తలుపు దగ్గరికి వచ్చి తలుపు తలుపుతూ పిలుస్తుంది. కయ్యను ఏం చేశాడు? ఏబేలులాగా దేవుణ్ణి మహిమపరచలేకపోయాడు, కృతజ్ఞత చెప్పలేకపోయాడు, దేవుని నామం గణపరచలేకపోయాడు, దేవుని యందు విశ్వాసాన్ని చూపించలేకపోయాడు, దేవుని నమ్ముకోలేదు. అందుకనే దేవుడు అతన్ని తిరస్కరించాడు. అతనికి అవిశ్వాసం బట్టి దేవుడు అతనిలో ఉన్న ఆ యొక్క కృతజ్ఞత లేకపోవడాన్ని చూచిన దేవుడు అతన్ని తిరస్కరించాడు. అతన్ని తిరస్కరించడం వల్ల ఎవరు కోరుకున్నారు? దేవుడు వీడిని వదిలేస్తాడు, దేవుడు వీడిని తిరస్కరించుకున్నాడు, అందుకని వీడు నా బిడ్డ అని చెప్పి ఆ వ్యక్తి హృదయం దగ్గరికి అపవాది అనబడుతున్న దుష్టుడు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నేను ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. నేను ఇది ప్రతి ఒక్కరు కూడా వినాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అందరి బట్టే మనం నడిపించబడుతుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చూసావా, దేవుడు తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించాడు దేవుడు? నువ్వు చేసిన నచ్చలేదు, నువ్వు ఇచ్చిన బలి నాకు నచ్చలేదు, నీ పద్ధతి బాగోలేదు, నీ ఉద్దేశం బాగోలేదు, నీ ప్రవర్తన బాగలేదు, నువ్వు చేసిన ప్రార్థన బాగలేదు, నువ్వు చేసిన బలి నాకు నచ్చలేదు అని దేవుడు తిరస్కరించేశాడు. కారణం ఏంటి? తన హృదయం బాగలేదు. హృదయంలో దేవుడికి చోటు ఇవ్వలేదు. అయితే ఒక మాట స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుడికి కనుక చోటు ఇవ్వకపోతే ఎవరు చోటిస్తున్నావు? అపవాదికి నువ్వు చోటిస్తున్నావు. సో మనం చేసే ప్రతి దాంట్లో, ప్రతి పనిలో, ప్రతి ప్రార్థనలో, ప్రతి స్థుతిలో, ప్రతి స్తోత్రంలో, దేవుడి విషయంలో మనం చేసే ప్రతి దాంట్లో కూడా దేవుని సంతోషపరిచి, దేవుని నామాన్ని గణపరిచి, దేవుడి కృతజ్ఞతలు అర్పిస్తూ విశ్వాసంగా ఉంటేనే మన ఎద్దకి అపవాది రాకుండా ఉంటాడు. కయ్యేరులాగా మనం కూడా దేవుణ్ణి తిరస్కరించి, దేవుణ్ణి మహిమపరచకుండా, దేవుడికి వ్యతిరేకంగా ఉంటే కనుక మన హృదయంలోకి అపవాది ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఒక వచన భాగం చదువుదాం. మనందరికీ తెలిసిన వచన భాగాలే. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43, 44, 45 వచన భాగాలు చదువుకున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43, 44, 45. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదు అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది మూర్చి అమర్చియుటను చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 12:43-45 వరకు మనం చదువుకున్నాం కదా. చదువుకున్న వచన భాగాల్లో ప్రభు ఏం చెప్తున్నాడో చూస్తున్నాం ఒకసారి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక వ్యక్తిలో నుంచి దురాత్మ బయటికి పోయిందంట. అది అటు ఇటు తిరిగిందంట. ఎక్కడ తిరిగింది? అది నీరు లేని చోట తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుంది? అది నీరు లేని చోట కోసం తిరుగుతుంది. అంతేనా? నీరు లేని చోట తిరుగుతుంది. చివరికి ఎక్కడ దాన్ని కనిపించకపోతే ఎక్కడికి వచ్చింది అంటే ఈ వ్యక్తిలో కూడా ఏం లేదండి, నీరు లేదండి. అది నీరు లేని చోటు కోసం తిరుగుతూ చివరికి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడే నీరు లేదు కదా, అక్కడ కూడా ఉంది. మరి నీరు చేరిందా, నీరు చేరాలి చూద్దామని చెప్పి చివరికి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చింది. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ దగ్గర ఏమైంది? నీరు లేదు. నీరు లేకపోతే నీరు అంటే అర్థం ఏంటి? వాక్యం. చూసావా, కరెక్ట్ చెప్పావు. దేవుడు అనమాట, యేసుక్రీస్తు అనమాట. వాక్యం అంటే యేసుక్రీస్తే కదా. వాక్యం అంటే రక్షణ కదా. వాక్యం అంటే దేవుడు యేసుక్రీస్తుకి సాదృశ్యమైందంటే యేసుక్రీస్తు ఎప్పుడు రక్షణ ఉంది. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తుని కలిగి ఉండడో మళ్ళీ తిరిగి ఆ దురాత్మ దగ్గరికి వచ్చింది. ఎలాగ వచ్చిందంటే 1 వెళ్ళి 8 వచ్చాయి, మొత్తం 7 వెంట పెట్టుకుని మొదట 8 దురాత్మలుగా ఆ వ్యక్తిలో ప్రవేశించి అతను మరింతగా పాడు చేసి మరింతగా అంటే మొదట వాడు చనిపోయాడు, దేవుడు ఏంటో వాడిని రక్షించాడు. ఓకే, సరిపోయింది. ఆడు మొదట పాపము నుండి విడుదల పొంది రక్షణ పొందినప్పటికీ కూడా దాన్ని నిలుపుకోకపోవడం వల్ల మొదట స్థితి కంటే కడపడ స్థితి మరింత దారుణంగా తయారు. అంటే ఈ మాట అర్థం ఏంటంటే మన హృదయాల్లో కనుక దేవుడిని రక్షణ పొందుతున్న దేవుడిని నిలుపుకోకుండా మధ్యలో దేవుడిని విడిచిపెట్టేసాం అనుకోండి, మనం ఎక్కడి నుంచి విడుదల పొందామో తిరిగి మళ్ళీ మన దగ్గరకు వచ్చి మరింతగా మనల్ని పాడు చేస్తా. అంటే యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత, రక్షణ పొందుకున్న తర్వాత మళ్ళీ దేవుడు వదిలేసి లోకంలో కలిసి లోకానుసరంగా బ్రతికేమనుకో, ముందు ఎంత అపవిత్రంగా ఉండేవాడు, ముందు ఎంత భయంకరమైన పరిస్థితులు అంతగా రెట్టింపు రాబోతున్నాయి మొదటి రాబోయే దినాలు అంటూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తలుపు యొద్ద ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడా? అపవాది ఉన్నాడా? మొదటి పేతురు చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచన భాగం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచన భాగం. ఏంటది? నిర్భరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండుడి. నీ విరోధి అయిన అపవాది గర్జించు
గర్జించు సింహం వలె. ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా అని చెప్పి వాడు ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడంట. ఎవడు దొరుకుతాడు నాకు అని. ఎవరిని తినడానికి కాదు, మింగడానికి. ఎవరిని మింగుదునా అని చెప్పి వాడు ఏం చేస్తున్నాడంట? గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుచున్నాడంట. అయితే నువ్వు ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి, నిబ్బరమైన బుద్ధి గలవారుగా ఉండాలి. నిబ్బరముగా, మెలకువగా అంటే ఏది దేవుడు ఏది అపవాది అని గ్రహించే శక్తి నీకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అందమైన అమ్మాయి వచ్చి, ఐ లవ్ యూ, నువ్వు నాకు చాలా ఇష్టం, చాలా బాగున్నా, నాతో వచ్చాను అనుకో, ఇట్స్ టెంప్టేషన్. దానికి లొంగకూడదు, దానికి అస్సలు లొంగకూడదు. లొంగా ఉంటే నీ జీవితం అంతా కూడా బంధకారం అయిపోతుంది. దాంట్లో నుంచి బయటపడడం చాలా కష్టం. ఎవరిని మృంగుదునా అని చెప్పి తిరుగుతుంది. అందుకని దేవుడు నిబ్బరమైన బుద్ధి. నిబ్బరమైన బుద్ధి అంటే నీ మనసు కదలంగా ఉండకూడదు, నీ మనసు కదలకూడదు, నీ మనసు చలించకూడదు. నీ మనసు ఒప్పు సంపలు చూసి, లేకపోతే డబ్బులు చూసి, కులాలను చూసి, మతాలను చూసి, వారి మాటలు చూసి, వారి చేష్టలు చూసి, వారి ప్రవర్తనలు చూసి, వారి ఇచ్చే కానుకలు చూసి, వారు చెప్పే మాటలు చూసి, వారి చెప్పే భోజనాలు పెట్టే విధానం చూసి, అబ్బా వీళ్ళు ఎంత మంచోడా అని చెప్పి నీ మనస్సుని మార్చుకొని నువ్వు లొంగిపోకు. నిబ్బరమైన బుద్ధి. నిబ్బరం అంటే నువ్వు కదలవు, మెదలవు. నువ్వు వాడు ఎంత నేను టెంప్ట్ చేసినా, నీకు ఎంత ఇష్టమైంది, నీకు ఎంత కవ్వించినా, నీకు ఎంత రెచ్చగొట్టినా, నేను ఎన్ని రకాలుగా నేను కవ్వింపు చేసినా, నీవు ఏమాత్రం కూడా హృదయంలో మనసులో చలించకుండా నీవు స్టడీగా స్థిరంగా ఉండడాన్ని నిబ్బరము, నిబ్బరము అని అంటున్నాడు దేవుడు. నిబ్బరము కలిగి మెలకువ. మెలకువ అంటే రాత్రి మెలకువ ఉండడం గురించి కాదు. మెలకువ అనేది ఎలా వస్తుందంటే దేవుని వాక్యం ద్వారా వస్తుంది. ఎలా వస్తుంది సార్? నాకు వాక్యం నాకు అర్థం కాలేదు. ఇంట్లో పిల్లలకి సామెతల గ్రంథం చదివించాలి. ఇంట్లో పిల్లలకి ఏం చదివించాలా? జాగ్రత్త పిల్లలు ఏం చదివించాలి వాళ్ళ చేత? సామెతల గ్రంథం. ఎందుకు చదివించాలి తెలుసా? వాళ్ళకి మెలకువతనం రావాలి. మెలకువ అంటే ఉదయాన్నే లేపేసి చదువు అంటే కాదు. సామెతల గ్రంథాన్ని కనుక బట్టి పట్టిస్తే అందులో ఉన్న ప్రతిదీ కూడా ఏం చేస్తారు తెలుసా? వారు చేసే ప్రతి ప్రవర్తనప్పుడు వారికి మెలకువ పుట్టిస్తారు. మాట వినని కుమారుడు తన తల్లికి తన తండ్రికి అవమానాన్ని తీసుకొచ్చును. సో ఆ తల్లి కొడుకును బుద్ధి చెప్తున్నప్పుడు అసలు మాట వినట్లేదు. అప్పుడు తల్లికి ఏం మెరుగుదనం రావాలి? తల్లికి ఇప్పుడు చెప్పండి, ఏం రావాలి? వీడి పెద్ద ఈ మాట నాకు అవమానం తీసుకొస్తాడని అర్థమైంది. అంతేనా? వాడు మాట వినటం లేదు అనే సందర్భంలోని నువ్వు నిజంగా వాక్యం కనుక చదివి ఉంటే కనుక ఆ వాక్యం వెంటనే నీకు మెలకువని ఇవ్వాలి. మన బలిగా నీకు లోపల ఏంటంటే వీడు చెప్పిన మాట అంటే పెద్ద నీకు అవమానంగా ఉంటాడు. వీడు ఉండకూడదు. చెప్పిన మాట వినాలా? నువ్వు వింటేనే చాక్లెట్, నీకు వింటేనే బొమ్మలు, నీకు వింటేనే ఆటలు, నీకు వింటేనే టీవీ, ఇది చేస్తేనే నీకు అది కూర్చో రాకపోతే అని చెప్పి మనం లొంగిపోయామనుకో, మెలకుతనం లేక లొంగిపోయామనుకో, పెద్ద ఏ ముందే చెప్పాను నీకు సామెతల గ్రంథం ఇచ్చాను. నీ పిల్లలు ఎలా పెంచాలి, నీ కుటుంబాన్ని ఎలా పెంచుకోవాలి, ఒక బుద్ధిగల స్త్రీ, ఒక బుద్ధిగల మగాడు, లేకపోతే ఒక తెలివైన వాడు, జ్ఞానవంతుడు ఎలా ఉంటాడు, ఒక వ్యాపారం ఎలా ఉంటాడు, ఒక ప్రవర్తన ఎలా ఉంటుంది, మాట ఎలా ఉంటుంది, అన్నీ కూడా ఆ ప్రవర్తన నిర్దేశించే మాటలు సామెతల్లో ఉన్నాయి కనుక, బైబిల్లో ఉన్నాయి కనుక, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కనుక అది మనకి ఏం చేయాలంటే మెలకుతనం మనకు బలగలగాలన్నమాట. చాలా చదివితే మనకు అర్థమైపోతాయి. ఒక మాట ఉంది, ఏమంటే అది నాకు ఎప్పుడు గుర్తొస్తుంటుంది. ఏంటంటే అది కరెక్ట్గా నేను చెప్పలేను, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు నీ అక్క చేతుల దగ్గరికి వెళ్ళడం కన్నా ఏంటి అది అలా లేదు. ఏంటంటే అలా ఉంటుంది అన్నమాట. సామెతలో ఉంటుంది ఎలా, కష్టాలు వచ్చినప్పుడు నీ బంధువులు నీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళడం కన్నా ఏంటి దేవుని దగ్గరికి వెళ్ళడం మంచిదని ఒక ఏదో మంచిగా రాసి ఉంటుంది, ఒక కొటేషన్ ఉంటుంది. అది ఎంత న్యాచురల్ అంటే నిజమే. మనంతా బాగున్నప్పుడు అందరూ మనం కలుపుకుంటారు, అందరూ కలుపుకొని అంటారు. కానీ మనకు ఒక చిన్న కష్టం వస్తే మాత్రం వాళ్ళు ఎవ్వరూ మనకు అనిపించారు. సో మనకు ఎప్పుడు బలి పెరగాలి? మనం అంతా బాగున్నప్పుడే మనకు బలి పెరగాలి. మెలకువతనం రావాలి, జ్ఞాపకం రావాలి. ఎవరిస్తారు జ్ఞాపకం? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని ఆధారం చేసుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
సో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తలుపు యొద్ద ఎవరు నిలబడ్డారు? అపవాద, దేవుడా? దేవుడు కనుక లోపలికి ప్రవేశిస్తే నేను దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు, అన్ని చేస్తాడు. మరి అపవాది లోపలికి వెళ్తే ఏం చేస్తాడు? కయ్యను ఏమయ్యాడు? అసూయపరుడయ్యాడు. అంతేనా కదా? అసూయ, ద్వేషం, పగ, కోపం, కుట్ర, చివరికి తమ్ముడిని హత్య. అంటే ఎంతగా అతన్ని దిగజార్చాడు. సౌలు మహారాజు ఉన్నాడు. సౌలు మహారాజు అతన్ని పరిశుద్ధాత్మ విడిచి దురాత్మ సోకెను. ఏమైన తర్వాత ఏమైందాడు? డిప్రెషన్. ఏమొచ్చింది అతనికి? డిప్రెషన్. అది అనారోగ్యం కాదు, అది మనోవేదన, మానసిక సమస్యతో. అన్నీ ఉన్నా సరే కూర్చొని ఏడుస్తున్నాడు, అన్నీ ఉన్నా సరే సంతోషం లేదు. అన్నీ ఉన్నాయి, రాజు, రాజరికము, అధికారము, హోదా, అంతస్తు, ఐశ్వర్యం, భార్య, బిడ్డలు, కుటుంబం అన్నీ ఉన్నాయి, ఎటువంటి సమస్యలు. కానీ అతనికి ఎందుకో తెలియని దుఃఖము అతనిలో ఆవరించి కృంగిపోతూ ఉన్నాడు. బైబిల్ రాసిన స్పష్టంగా దురాత్మ వచ్చి అతన్ని దుఃఖపరిచిందని చెప్పి అతని గురించి రాయబడి ఉంది. బైబిల్లో రాయబడి ఉంది అతనిలో. అంటే అపవాది కనుక నీ తలుపుగా తనగా నీ హృదయం దగ్గర ఉండి లోపలికి ప్రవేశించిందంటే నీలో ఉన్న, వెరుణ జాతికి మాట, నీలో ఉన్న మోరల్ వాల్యూస్, నీతిగా జీవించే నీ నీతి బ్రతుకుని పూర్తిగా కిందకి దిగజార్చేసి నిన్ను భయంకరమైన వ్యక్తిగా మారుస్తుంది. ఇంకేం చేస్తుందంటే నిన్ను రోగిగా మారుస్తుంది. నేను ఇప్పుడు ప్రపంచం గురించి మీకు ఇంకా తెలుసో తెలియదు కానీ అమెరికా దేశంలో యేసు ప్రభువుని ఆరాధించే చర్చిలు ఎలాగున్నాయో అపవాదిని ఆరాధించే సంఘాలు కూడా ఉన్నాయి. తెలుసో తెలియదు మీకు? అపవాదిని ఆరాధించే సంఘాలు కూడా ప్యూర్గా వాళ్ళు శాటన్ వర్షిప్ చేస్తారు. అపవాది పేరు చెప్పి ఆరాధన చేస్తారు వాళ్ళు. అపవాది సరే యేసు ప్రభువుని ఆరాధిస్తున్నాడు కనుక యేసు ప్రభు మనకు శాంతి ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, దీవెన ఇస్తున్నాడు, పవిత్రత ఇస్తున్నాడు, ఆశిస్తున్నాడు. బాగా మరి అపవాదిని ఆరాధిస్తున్న వాళ్ళకి వాక్యం దక్కుతుంది. వాళ్ళు ఏమైనా డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారా? కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయా? వాళ్ళు విజయాలు సాధిస్తున్నారంటే అవే అలాగే ఉండవండి, అలాంటివి ఉండవు. వాళ్ళని అరే నన్ను ఆరాధిస్తున్నారు వీళ్ళు నా బిడ్డలే కదా అని కూడా అపవాది వాళ్ళని వదలట్లేదు. అత్యంత భయంకరంగా వాళ్ళు హింసిస్తారు. వారు భయంతో ఆరాధిస్తున్నారు, మనం ధైర్యంతో యేసు ప్రభువుని ఆరాధిస్తున్నామా? అంతే తప్ప వారిని ఆరాధిస్తున్నందుకు ఆ చెడ్డవాడిని ఆరాధిస్తున్న వాళ్ళందరూ కూడా గొప్పగా దీవించబడుతున్నట్టుగా ఏమీ లేదు. వాడు ఏం చేస్తాడంటే నిన్ను మోరల్గా దిగజార్చేస్తాడు. రెండవది, నీకు అనారోగ్యాలు, రోగాలు, డిప్రెషన్ ఎవరో తెచ్చలేడు. చాలా మంది హాస్పిటల్కి వెళ్తారు, చూపించుకుంటారు, కానీ ఏమీ లేదు, అంత బాగుందని ఉంటారు, కానీ లోపల మాత్రం ఏదో ఉంటారు. ఏంటంటే నిన్ను పాడు చేస్తాడు వాళ్ళు లోపలికి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మహారాజుకి అనారోగ్యం వచ్చింది, అతను ఏడుస్తున్నాడు, బాధపడిపోతున్నాడు, నొప్పంటున్నాడు, కానీ అర్థం కాలేదు. రాజుగారికి అనారోగ్యం వస్తే డాక్టర్లు ప్రపంచంలో అనుభవం నుంచి వస్తారు, అందరూ వచ్చి ఏం చేస్తారు? రకరకాల వైద్యాలు చేశారు, తగ్గట్లేదు. ఏంటబ్బా తగ్గట్లేదు అని చూశారు. చివరికి ఎవరు తీసుకొచ్చారు? దావీదుని తీసుకొచ్చారు. దావీదు ఏమన్నా వైద్యం చేసినట్టే కాదు, అతను దేవుని ఆరాధించే పాట పాడుతున్నాడు. ఆయన వేడ తీసుకొని పాట పాడుతూ దేవుని స్తుతిస్తుంటే ఆ దురాత్మ ఒరిగిపోయి అతన్ని వదిలి పారిపోతుంది. అది ఎప్పుడైతే అతను వదిలి పారిపోతుందో అతను చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాడు. అందుకనే దావీదుని ఎప్పటికప్పుడు సౌలు రాజు ఎందుకు తీసుకొస్తున్నాడంటే దేవుని స్తుతిస్తాడు, దేవుని గణపరుస్తాడు, దేవుని నామాన్ని మెరుగుపరుస్తున్నాడు అని. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అక్కడ అపవాది అతనిలో సౌలులో ప్రవేశించి దావీదును కూడా చంపాలని చూసింది. అందుకనే కదా సౌలు పక్కన ఈటు తీసుకొని దేవుని ఆరాధిస్తున్న దావీదు మీద కీటుని ఇసిరాడు, చంపేద్దామని. ఇసిరింది ఆయన కాదు, ఆయనలో ఉన్నది అతని చేత క్షమించింది. అతని అపవాది యొక్క ఆలోచనలకి అది ఆ వ్యక్తి, ఆ సౌలు అనే వ్యక్తి అనుసరిస్తున్నాడు. దావీదు మీదకి విసరగానే దావీదుని దేవుడు రక్షించాడు. అది అతని మీదకి రాకుండా అది పక్కకు వెళ్ళినట్లుగా దేవుడు దాని దశ మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తలుపు మీద నిలబడి నేను తలుపు తట్టుచున్నాను ప్రభు అంటున్నాడు.
ఆ మాటను మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలా. యేసు ప్రభు మాత్రమే తలుపు దగ్గర లేడు, అపవాది కూడా ఉన్నాడు. ఆ మాటకి అర్థము మనకి కయ్యని జీవితంలో ప్రభు చెప్తున్నాడు, వాకిట పాపము పొంచి ఉన్నది, దానికి నీ మీద వాంఛ కలగను, నీవు దానిని ఏలెదవు అనే మాట చూస్తే మన తలుపు అనగా మన హృదయం దగ్గర అపవాది కూడా ఉన్నది. యేసు ప్రభు సువార్త పరిచయం చేస్తుంటే ఎన్నో దెయ్యాలు పట్టిన వ్యక్తులు వచ్చారు లేదా? వచ్చారు. అందులో ఒక దెయ్యం ఏం చేసింది? బట్టలన్నీ తీసేసింది, మొత్తం బట్టలన్నీ తీసింది. అటువైపు నుంచి ఎవరైతే వాళ్ళ బట్టలు పీకేస్తుంది. అంటే అది ఏం చేస్తుంది? ఎంత డిస్క్రిమినేట్ చేస్తుంది, అంటే ఎంత హీనంగా చేస్తుందో చూడొచ్చు. మరొక దెయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొచ్చి వాడు ఏం చేస్తున్నాడు? గొలుసులు కూడా వాడు తెంచేస్తున్నాడు. అంత బలం వచ్చింది, వాడు కొడుతున్నాడు, గొలుసులు తెంచేంత శక్తి వచ్చింది వాడు. ఇవన్నీ మనం గమనిస్తుంటే ఒక వ్యక్తిలోకి కనుక అపవాది ప్రవేశిస్తే వాడు ఎంత భయంకరంగా వ్యక్తిని తయారు చేస్తున్నాడు. ఈ రాత్రికాలం మందు ప్రభు మనతో మాట్లాడుతూ మనతో చెప్తున్న మాటలు ఒకసారి మనం పరిశీలిస్తే ప్రభు చెప్తాడు, నేను తలుపు మీద నిలబడి తలుపు తట్టుచున్నాను, నీవు కనుక తెలిస్తే నేను లోపలికి వస్తాను. నేను తలుపు మీద నిలబడి పిలుస్తున్నాను, తలుపు తెరిస్తే తెరిచేది వారు ఎవరు ఉన్నారా? ప్రభు వస్తే నా చాలా మంది ఉన్నారు. పేతురు పడవ దగ్గర కూర్చున్న యేసు ప్రభు, వాక్యం విన్న యేసు ప్రభు పడవలో చేపలు పట్టకపోయేసరికల్లా నేను చెప్పిన చోట వలవై చేపలు పట్టుకుంటా ఉన్నప్పుడు ఆ వ్యక్తి వెంటనే తన హృదయం తెరిచాడు. పేతురు, నన్ను వెంబడించు, నిన్ను మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తాను, నాకు వదలలేదు. వెంటనే ద్వారం తెరిచాడు, ప్రభు అతను దీవించాడు. గమనించు, దమస్కస్ పట్టణానికి వెళ్తున్న సౌలు పడుతున్న పౌలు దేవుడు దర్శనాన్ని పొందినప్పుడు నీవు ఎవరివి అని అడిగినప్పుడు, నువ్వు హింసించుచున్న ఆ నజరేతు నేనే, ఆ క్రీస్తున్న యేసు ప్రభు నేనే అని చెప్పిన అతను కూడా హృదయం తెరిచాడు. ఏం చేశాడు వీళ్ళందరికీ? అలా శిష్యులు చూడండి, అలా దేవుని విశ్వాసించిన చూడండి. 5,000 మంది పెంతెకోస్తు పండుగ రోజు ఆ యొక్క శిష్యులందరూ కూడా మేడ పైన వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని వారు భాషను మాట్లాడుతుంటే ఆ శబ్దానికి, ఆ అరుపులకు, ఆ కేకలకి ఆ చుట్టూ ఉన్న మనుషులందరూ గుమ్ముగుడి, అంటే ఎంత పెద్ద శబ్దం వచ్చింది, ఎంత పెద్ద కేకలు, ఎంత పెద్ద అరుపులు, ఎంతటి అక్కడ హడావుడి జరుగుతుందో అవన్నీ చూడడానికి 5,000 మంది. అంటే ఆ శబ్దము ఎంత దూరం వెళ్ళింది, వారి కేకలు ఎంత దూరం వెళ్ళాయి, వారి అరుపులు, ఆ పరిశుద్ధాత్మ క్రియ, ఆ పరిశుద్ధాత్మ కార్యము, ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ 120 మంది మనుషులు చేసిన శబ్దము, ఆ భాషను మాట్లాడుట ఎంత దూరం వెళితే 5,000 మంది అక్కడ చేరుకోగలిగారు. ఒక గ్రామంలో 5,000 మంది ఉంటారా? ఉండరు. 200 మంది, 300 మంది, 400 మంది ఉంటారు అంతే. అంత దూరం వారి కేకలు వెళ్ళి ఆ పరిశుద్ధాత్మ ప్రభావం అంత దూరం ప్రవేశిస్తే వారందరూ వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, పేతురు వాక్యం చెప్పగానే, పేతురు వాక్యం ఎంతమంది 5,000 మంది హృదయాలు అందరూ రక్షణ పొందుతున్నారు, అందరూ బాప్తిసం పొందుతున్నారు, అందరూ దేవుళ్ళకి వచ్చారు. కొన్నేళ్ళకి వెళ్ళాడు పేతురు, కొన్నేళ్ళకి ఇంకా తెలియలేదు పరిశుద్ధాత్మ శక్తిని పొందాలని. పేతురు అనగానే, ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మను పొందుతున్నాడు. యేసు క్రీస్తు తలుపు యొద్ద నిలబడి తలుపు తట్టుచున్న స్వరం ఎవరైనా వింటే ఏం జరుగుతుందో వీళ్ళందరూ మనకు నన్ను కనిపిస్తున్నారు. మరి అపవాది కనుక నిలబడితే నీ తలుపు యొద్ద, అపవాది కనుక నీ తలుపు యొద్ద నిలబడి తడుతూ నిన్ను పిలుస్తున్నట్లయితే నీకు దాని మీద వాంఛ, మోజు, ఇష్టం, కోరిక, ఆశ నీ హృదయపూర్వం కలిగి నిన్ను పూర్తిగా ఆవరించుకొని నేను తీసుకుంటే నీ జీవితం ఎంత భయంకరంగా అవుతుంది. నేను 3 విషయాలు మీకు చెప్పాను. ఆ 3 విషయాలు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. 3 విషయాలు కూడా. మొదటిది, ఆ వ్యక్తిని పరిపూర్ణంగా స్వాధీనపరుచుకుంటుంది, కంప్లీట్ కంట్రోల్ తీసుకుంటుంది లోపలగా. అంటే నీ జీవితాన్ని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. మొదట గుర్తించుకోండి, మన జీవితం మన చేతిలో లేదు, మన జీవితం చేతిలో ఉండదు, పూర్తిగా అపవాది చేతిలోనే మన జీవితం అనేది ఉంటుంది. టేక్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ యూ. నీ మీద పూర్తిగా అది అదుపు తీసుకొని నేను నడిపిస్తుంది. రెండో విషయం మనం చూసినట్లయితే అది నేను పూర్తిగా డిస్ట్రాయ్, నాశనం చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది. ఎలా నాశనం చేస్తుందని చెప్పుకున్నాం. నేను ఒక మోరల్ వాల్యూగా, అంటే నీలో ఉండే మంచితనాన్ని, నీతిని, నీలో ఉన్న
నీలో ఉన్న పవిత్రతను, నీలో ఉన్న భక్తిని, నీలో ఉన్న విశ్వాసాన్ని, నీలో ఏదైతే ఆ మానవత్వం ఉంది చూసావా, అవన్నిటిని కూడా దిగజార్చి నాశనం చేసి పాడు చేసి నిన్ను మానవత్వం లేని వ్యక్తిగా, నీతి లేని వ్యక్తిగా, ఒక భయంకరమైన వ్యక్తిగా నేను మారుస్తుంది. చాలా చాలా దారుణంగా నిన్ను నాశనము చేస్తుంది. వాడు వచ్చి లోపలికి వచ్చి నాశనం చేయడం మాత్రమే కాదు, మూడో విషయాన్ని మనం గమనిస్తే, వాడు ఇక నీ జీవితంలో నీకంటూ ఒక దర్శనము, నీకంటూ ఒక లక్ష్యము ఏమాత్రం లేకుండా వాడి దర్శనము, వాడి లక్ష్యమే నీకు అనుగ్రహిస్తాడు. అంటే ఎక్కడికి వాడు ఎక్కడికి పోతున్నాడు? అబ్బాయి ఎక్కడికి పోతాడు? నరకానికి పోతున్నాడు. వాడు అగ్నిగుండం వాడి అంతం, అగ్నిగుండం వాడి గమ్యం. దేవుడు నిర్ణయించాడు నీవు నరకానికి పోవాలని. అదే లక్ష్యం, అదే గమ్యం. ఎవరిలాగైతే వస్తాడో వాడికి కూడా అదే కలగ చేస్తాడు. అపవాదిని గమనించిన వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలోకి, నరకంలోకి వెళ్ళిపోవాల్సిందే కదా. ఎందుకంటే నువ్వు పాపం చేశావు, నేను పాపం అడిగించండి. అందుకనే ప్రభు అంటున్నాడు, పడగొట్టిన దాన్ని నిలబెట్టడానికి వచ్చాను నేను, నశించిపోతున్న దాన్ని వెనక్కి రక్షించడానికి వచ్చాను నేను. అపవాది క్రియలను